ఈ నడుమ కొలువులు చేసేటోళ్ళు వీకెండ్ వ్యవసాయం అని షాల్ చేసిండ్రు. వారంలో ఒక్కనాడన్నా వ్యవసాయం పనులు చేసి ఆరోగ్యం పెంచుకోవాలి, మనం తినే బువ్వను మనం పండించుకోవాలని చెమటలు ఇందిస్తున్నారు సాఫ్ట్వేర్ పనిచేసేటోళ్ళు. వ్యాపారాలల్లో దినా బిజీగా ఉండేటోళ్ళు, సర్కారు కొలువులు చేసే పెద్ద ఆఫీసర్లు, యువత కూడా కొలువులు దొరకక వ్యవసాయం పనుల్లో సాయం చేస్తున్నారు. ఇసొంటోళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఓ అయ్యగారు వేసిన బంతి పంటల కలుపు మొక్కలను తీసేటందుకు పోలీసులు డ్యూటీ ఇడిచిపెట్టి మరీ వచ్చిండ్రు. మరి గింతగానం శ్రమదానం ఎందుకు చేస్తున్నారో పూరా గడుచుకుందాం పాన్రే. మెరిసేదంతా బంగారం కాదు, తెల్లటి అన్ని పాలు కాదన్నట్టు ఈడ నిగనిగ కానొస్తున్న బంతి చేనులున్నాయన్ని బంతి మొలకలు కాదుల్లో, నిషా ఎక్కించే గంజాయి మొలకలు కూడా ఉన్నాయి ఇండ్లా. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగాం కాడ నర్సయ్య అనే ఈ సాధువు తులసి వనంలో గంజాయి మొలకలు పెంచినట్టు బంతి చేనులో గంజాయి ఇత్తనాలేసి ఫుల్ టైం పూజారిగా పార్ట్ టైం గంజాయి పెడ్లర్ గా మారిండు. అది కూడా మళ్ళా ఏన్నో ఊరవతల చిలకల్లా కాదుల్లో, గుడి చుట్టుముట్టున్న గుడి జాగల్నే వ్యవసాయాలు చేసిండు. గంజాయి గబ్బు ఏ నుంచి వస్తున్నదని మురుక చూసిన పోలీసులు ఈ రంగుల తోట చూసి షాక్ అయ్యిండ్రు. అయ్యగారు ఒక సాధువును ఎమ్మడి పట్టుకొచ్చుకొని బంతి చేనులున్న కలుపు మొక్కలను తీసే పని పెట్టుకున్నారు. పాపం పోలీసు అన్నలు వాళ్ళ చేనులన్నా ఇంత గోసపడ్డారో లేదో గాని ఎర్రటి ఎండల ఈ గంజాయి వనాన్ని పీకేసినందుకు బాగానే తిప్పల పడ్డారు. గంజాయి గబ్బు గింత కూడా రాకుండా ఏర్ల కాడ నుంచి చెట్లను వీకి పారేసిర్రు. దొరికిన మాలనంతా లెక్క కడితే దగ్గర దగ్గర 70 లక్షల రూపాయలు దాన్ని తేలింది. అయ్యవారిని శ్రీకృష్ణుని జన్మస్థానానికి తీసుకుపోయి భగవద్గీత సారాన్ని బోధించే పనిని పోలీసులు ముంగటేసుకున్నారు. ఇక దినం అయ్యగారి శిల్క పలుకులు ఇన్నోళ్ళు ఇంత మోసం ఇప్పటిదాకా ఏడ చూడలేదని బిత్తరబో పట్టిండ్రు. సాధువులందు ఈ దొంగ సాధువులు వేరని పరిశాన్ గా పట్టిండ్రు. ఏం చేస్తాం, మనకు తెలియకుండానే మన కళ్ళు కప్పి కొందరు మన చుట్టే తిరుగుతుంటారు.